హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, బ్లౌజ్ కటింగ్లో డౌట్లు ఉండే వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోలు చూస్తే కొంచెం డౌట్లు క్లియర్ అవుతాయండి. ఎందుకంటే మీరు ఎదురుగ్గా ఉంటే ఎలా అయితే అడిగి తెలుసుకుంటారో, ఎక్కడ తప్పుపోతుంది, ఇక్కడ ఏం చేయాలా, ఇక్కడ ఏమి కరెక్ట్ చేసుకోవాలని మీరు ఎలా అడిగి తెలుసుకోవాలనుకుంటారో అలాంటివి ఇలాంటి వీడియోలో మీకు కొన్ని డౌట్లు అనేది క్లియర్ అవుతాయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయబాకండి. ఎందుకంటే మీకుండే డౌట్లన్నీ క్లియర్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో గురించి నేను కొంచెం వివరంగా కొన్ని డౌట్లు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అడుగుతాను. మా వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి. మొత్తం కలిపి ఫస్ట్ ఏం పెట్టుకోవాలా? ఫస్ట్ పొడవు పెట్టాలి. ఫస్ట్ పొట్టలు వదిలేయాలి. ½ ఇంచు వదిలేసాను. ఇంతే వదులుతావా? ఇక్కడే నీకు చూడు, సరే క్రాస్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. మామూలుగా ఒక 30 ఇంచు వదులుకోవాలా, మళ్ళీ కటింగ్ చేసేయచ్చు. కానీ 1 నుంచి 30 ఇంచు, ½ ఇంచు పెట్టినావు కదా, ఇక్కడికి అంత రాలేదు. అది హెచ్చు తగ్గులు చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చి హెచ్చు తగ్గులు చూసుకోవాలా, సమానంగా ఉందా క్లాత్, తక్కువగా ఉందా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని ఫస్ట్ కుట్లకి వేసేసేయాలి. అండర్లైన్ వేసేసినావు కదా, ఇప్పుడు ఆ నుంచి పొడవు ఎంత పెట్టావు? పొడవు వచ్చి ఇది ½ ఇంచు వదిలేసి 14 పెట్టాను. దానికి పైన ఒకటి ½ ఇంచు. ఇప్పుడు ఎంతే పడతావు కదా, ఇదేం పెద్దది అనిపిస్తుంది, ఎంతే పెడతావా? మీరు కట్ చేసేటప్పటికి సగం వచ్చేస్తుంది. ఇది పోతుంది, ఇక్కడే మనకు పోయేది, ఇక్కడేం పోదు, ఇక్కడ పోదు, ఇక్కడే పోతుంది. నువ్వు అంత పడతావా లేకపోతే తక్కువే పడతావా? అంతే పెట్టుకోవాలా. ½ ఇంచి అది లెక్క చేసుకోబాక. ½ ఇంచి 1/2 ఇంచి అది లెక్క చేసుకోకూడదు. నువ్వెంత పట్టగలుగుతావు? ఇప్పుడు క్లాత్ ఇట్టు ఎత్తుకుంటావు, అదే ఎంత పట్టగలుగుతావు, ఇంతే పడతావా తక్కువ పడతావా అని చూసుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత షోల్డర్ ఎంత పెట్టావు? షోల్డర్ వచ్చి మొత్తం కలిపి 5.25 పెట్టా. 5.5. 1 ఇంచు ఎక్కువ. అది 1 ఇంచు వచ్చి నువ్వు ముందుకు పెడతావు కాబట్టి వస్తుంది అది. అది అంతే 5.5 లెక్క. 5.5 లెక్క. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చి 2.30. 2.30 నెక్ వెడల్పు. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే 2.5. కొంచెం వెడల్పుగా ఉండే వాళ్ళకైతే ఇంత పెట్టాలా? 2.5. కొంచెం వెడల్పుగా ఉండే వాళ్ళకైతే 2.30 పెడితే. మీ అమ్మకి 2.5 చాలు. 2.5 చాలు. మీ అమ్మకి 2.5 చిన్న మాట వేసుకుంటారు. పసి వాళ్ళు అయితేనే ఆ వెడల్పు వేసుకుంటారు కాబట్టి 2.5. లేకపోతే అది కూడా పెద్దోళ్ళు అనుకో, వెడల్పుగా ఉన్నా కూడా వాళ్ళకి 2.5 చాలు. చిన్న నెక్కి వేసుకుంటారు వాళ్ళు, అట్ట లెక్క. ఇది ఇక్కడ నుంచి వచ్చి 5.5 చెప్పారు. 2.30 వచ్చింది. 2.30 అంతే కదా. 2.30, 2.30, 5.5. 5.5. ఇక్కడ నుంచి కుట్ల కాడ నుంచి 5 కూడా లేదు. అది 5 లేదా? అది చిన్ని మేడ అయిపోతుంది. చూడండి 5.5 పెట్టేస్తుందా? 5.5. ఇక్కడ నుంచి అంటే 5.5 పెట్టుకో. 5.5 అంటే 6.5 పెట్టుకోవాలి. 6కి పెట్టున్నాను. మీరు ఇది 5.5 పెట్టుకోమని చెప్తే ఇది 6.5 చేస్తాను. దీనికి సంబంధం లేదు. ఇది సపరేటు, ఇది సపరేటు. ఇది ఎంత పెట్టుకుని దానికి ఎక్కువ పెట్టుకోవాలండి ఏం లేదు. ఇది నెక్ దింపుడు మామూలుగా మనకు వచ్చి 5.5 ఉంటుంది కాబట్టి చిన్న నెక్ అయితేనే. పెద్ద మేడ వేసుకునే వాళ్ళకైతే 6 ఇంచులు పెట్టుకోవచ్చు. నేను 6 ఇంచులు పెట్టుకుంటాను. నాకేమి ఇదే అవ్వదు. కొంచెం చెస్ట్ ఉండే వాళ్ళకి కొంచెం జారిపోతుంది అనమాట, బరువుకి జారుతుంది కాబట్టి ఇప్పుడు నీకు 5.5 పెట్టు. ఇది 5.5 పెట్టావు కదా, 5.5 పెట్టు. కొంచెం పైకి పెట్టు. చెస్ట్ ఉండే వాళ్ళకి జారిపోతుంది కాబట్టి చిన్న నెక్ పెట్టుకుంటే అది వేసుకునే లోపల ఇది అయిపోతుంది. నీకు వెనకాల వేసుకున్నట్టు ఏం లేదు కదా, బాగానే ఉంది కదా. అది 5.5 పెట్టావా? 6. ఇక్కడ నుంచి 6 ఇంచులు. ఇక్కడ నుంచి 6 కిందకి రాని. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచే. ఇదే లెక్క కరెక్ట్గా 6 అంటే. ఇంతకుముందు 6.5 పెట్టినాం. 6.5 వేలకు పెట్టిన వాళ్ళు ఏమవుతుంది, ఇక్కడ లూజ్ వస్తుంది కదా, అందువల్ల అనమాట. అది ఇప్పుడు 6 ఇంచులు పెట్టుకోవాలి. అంటే ఒక జాకెట్ కుట్టేటప్పుడు మనం దీనికి ఏం డిఫరెన్స్ వచ్చింది, దీనికి ఏం డిఫరెన్స్ వచ్చింది తెలుసుకుంటా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇది ఎడల్పు వచ్చి 10.5.
10.5 చెస్ట్ చెస్ట్ దానికి 1.5 ఇంచు కుట్లకు వదిలేసాను. ఇప్పుడు ఇది చూసుకోవాలా, హార్మోల్ గీయండి, ఇది ఫ్రంట్ నెక్ గీయండి, చెస్ట్ కూడా దీంట్లోనే కొలత పెట్టేసేయండి. ఫస్ట్ తిప్పించేసుకోవాలి క్లాత్. మీరు ఫస్ట్ తిప్పించి తిరగేసుకోవాలి క్లాత్ని, ఇట్టేసుకోవాలి క్లాత్ని. సరే వేసేసేయండి. మీ జాకెటే కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఉతుక్కొని అంటే ఎప్పుడు ఎలా ఎప్పుడు కూడా వెనక వేసుకోవాలా? వేసుకొని మార్కులు వేయాలి. అర్థమైంది. వెనక వేసుకొనే మార్కులు వేయాలా. ఇది ప్లెయిన్ జాకెట్, పై జాకెట్ కాబట్టి మీరు అట్టే నీళ్ళలో తడపబడలేదు. లైనింగ్ జాకెట్ కుట్టాలనుకోండి, ఫస్ట్ నీళ్ళలో తడిపి ఆరబెట్టి ఐరన్ చేసుకొని వెయ్యాలా. లేకపోతే మీకు కుట్టేసరికి షింక్ అయిపోతుంది, జాకెట్ చిన్నదైపోతుంది. ఇక్కడి నుంచి చూసుకోవాలక్క. బాగా పైకి రావాలా కిందకి రావాలా? కిందకి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. కింద చూపిస్తున్నాను. ఇది వద్దు, ఇది కుట్లకి ఇది వద్దు. దీన్ని పెట్టుకున్నాం అంటే నీకు వెడల్పు ఎక్కువ అయిపోతుంది. ఇది అసలు యాడ పెట్టుకున్నాము, ఈ అసలు కాడ నుంచి ఇక్కడ ఒక 1 ఇంచ్ తక్కువకే కలుసుకోవచ్చు. ఇంత దాకా పడలేదు, 1 ఇంచ్ తక్కువకే. ఎందుకు చూడు, కట్ చేసేటప్పుడు ఇది అసలు, ఇది కాదు, ఇది కొట్లకే ఏదో ఇది దీన్ని కట్ చేయాలి మీరు. సరే, ఇది కట్ చేయాలి, ఈ లైన్ కట్ చేయాలి. చూసుకోండి ఎంత ఉండాలి అనేసి. అదే 2 ఇంచులే. అందువల్ల 6.5 పెట్టినాం కాబట్టి అలా చూసుకోవాలక్క. 2 ఇంచులు చూసుకోవాలా? చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కంటితో చూసిందే నీకు తెలిసిపోవాలి. నేను చెప్తున్నా నీకు ఎంత డిఫరెన్స్లో వస్తుందనేసి. చూసుకో ఫస్ట్లో ఎంత పెట్టినా, ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినామా ఫస్ట్ 2 వచ్చింది. 2 వచ్చింది కదా, సరే అంతే. అంటే 1.5 పెట్టేదా 1.5 పెట్టేదా అంటుంటారు కదా. కొంచెం పుష్టిగా ఉండేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళకి 2 ఇంచుల దాకా కూడా వస్తుంది. 1.5 అంటే అప్పటికి తక్కువ అయిపోతుంది అనమాట. అందుకని మనం చేతితో గీసేదే మనకు లెక్క. ఈ లెక్కలతో పోయినామంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంత పెట్టినాం కదా, కరెక్టే పెట్టినాం కదా, మన మైండే మాకు అబద్ధాలు చెప్తా ఉంటుంది అన్నమాట. అంతే, అది కరెక్టే. మీరు దించినారు కదా లెక్క, మరి 5కే గీసేసినారా? తీసుకొని కట్ చేసుకోండి. కానీ ఎలా కట్ చేసుకోండి. ఇలా రౌండ్ తిరిగితే మీకు ఇటు వస్తుంది, సన్నగా వస్తుంది. ఇట్టేసినారంటే ఆ తర్వాత వచ్చి నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాను, గుర్తుందా మీకు? ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఏం చేయాలా, ఎగస్ట్రా పెట్టాలి కొంచెం. అంటే రౌండ్గా రావాలంటే మనం పెట్టిన కొలత కన్నా ఒక 1/4 ఇంచ్ ఇట్ట పెట్టాలా, నేరుగా పెట్టాలా? నేరుగానే తీసుకోండి. ఒక్క 1/4 ఇంచ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇదే కొలత రావాలి. ఇక్కడ మాత్రమే మీకు పెంచుకోవాలి, సెంటర్లో మాత్రమే పెంచుకోవాలి. ఎట్ట గీయండి, అది వద్దు నేను చెప్పాను. ఇది అసలే ఇక్కడే మొదలు, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ మాత్రమే మీకు కొలత. ఇక్కడి నుంచి అంతే. ఇక్కడ నుంచి మీరు వేసింది కరెక్ట్. ఇది దీన్ని కట్ చేసుకున్నారంటే ఇక్కడ కొంచెం వంపులాగా వస్తుంది అన్నమాట. హాఫ్ ఇంచ్ పెట్టండి, కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఇది 1/2 ఇంచ్, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. దీన్ని తీసుకొని వేసారా, ఇంకో ప్లేట్ వేయాలి. ఇప్పుడు కటింగ్ ఇది అన్నమాట. ఇది కొట్లకి.
ఇక్కడ క్రాస్ తీసుకోవాలా, ఎట్లా కట్ చేస్తారు? ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచి కాదమ్మా, ఇక్కడి నుంచి ఇలా మొదలు పెట్టుకోవాలి. దీంట్లో సగం అర్థమైందా? తీసేసి దీంట్లో నుంచి సగం ఇట్టనమాట, ఇట్ట క్రాస్. అది ప్రతి దానికి కటింగ్ చేసి ఇది కట్ చేయాలి, ఇది వదిలేయాల, అది కటింగ్ చేయాలి. తీపించుకోండి, చెప్పాలి తీపించుకోవాలి. ఇది కదా నేను చెప్పింది పొట్లకి అసలు కట్ చేస్తారు మీరు. ఇంకా చూసుకోలేదు చూసుకోకపోతే పెట్టండి. అది కదక్క, అది చూసుకోలేదు కొలత చూడు, చూడాలనుకున్నాను. చాలు కడిగే కదా, మీరు కటింగ్ కత్తిరి ఉంది కదా, కటింగ్ చేసి ఈ క్లాత్ మీకు దీన్ని పోయి ఉంటుంది, బెల్ట్కి పనికొచ్చి ఉంటుంది. సరే సరే కొలవండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కొలత, మీరు తెచ్చున్నారు అనమాట. తెచ్చున్నారా? ఇప్పుడు కొలవండి, అక్కడ ఎంత వస్తుంది ఇక్కడ నుంచా? అది కాదు, ఇది కొలవండి, ఇది కొలవండి. అది కొలవనా? 9లే, మనం హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టినాం కదా, 6.5 పెట్టినప్పుడు 9.5 వచ్చింది. ఇప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గించిందా మనం, తగ్గించినాం కదా. ఈ పొడవు 6.5 పెడుతున్నాం కదమ్మా, 6.5 పెడితే ఏమవుతుందంటే కొంచెం 6.5 ఇది 6.5 పెట్టినాం కదా, 6.5 పెట్టినాం కాబట్టి 9.5 వచ్చింది అనమాట ఇక్కడ. ఇప్పుడు 6 పెట్టినాం, 6 పెట్టినప్పుడు ఈ వెడల్పు కూడా తగ్గుతుందా? తగ్గింది కాబట్టి 9 వచ్చింది. సరిపోయిందా? ఇది కట్ చేసాక హ్యాండ్ తీసేయాలి. ఫస్ట్ హ్యాండ్ తీసేసి, ఎప్పుడు వెనకాల బాడీ తీసేసిందే హ్యాండ్స్ తీసేయాలి. దీనికి అంతా ఒకటే వస్తాయా జాకెట్లో? పొడుగా రావు అంటే ఇంకా కొంచెం అక్కడ దాకా రావాలంటే రాదు. అంత రాదు, వస్తుంది అనుకుంటా. చూడండి, వస్తుందా? రాదనుకుంటా అక్కడ అంతవరకు లేదు అంత చెప్తాను. 1.5 తెచ్చుకోవాలా? ఇంకా 1 ఇంచు పెట్టాలా, 2 ఇంచులు పెట్టాలా? 1.5 ఇంచు పెట్టాలి. సరే, 1.5 ఇంచు దానికి, 1 ఇంచు దానికి 1.5. సన్న పట్టి కావాలంటే 1 ఇంచే చాలు. 1.5 వద్దులే, 1 చాలా. సరే, చాలక్క. అది కొలుచుకోండి, ఏది ఎంత ఉంది ఏమనేసి. వెడల్పు కూడా ఫస్ట్ ఇది చూసుకోవాలి. ఇది చూడండి, ఇది చూడండి. అంటే ఎందుకంటే పెట్టి గీసేస్తాము, గీసేసిన తర్వాత మనం కొలుచుకున్న కొలత వస్తుందా లేదా తెలుసుకోవాలి మనం. కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడి నుంచా ఫస్ట్ జాకెట్ తీసుకొని ఆది జాకెట్ పెట్టి కట్ చేయాలన్నాక ఫస్ట్ ఈ వెడల్పు ఎంత ఉంది, మన హ్యాండ్ వెడల్పు ఎంత ఉంది ఇది చూసుకోవాలి. దీనికి నేరుగా 7.5 ఉంది. ఇక్కడ నుంచి షోల్డర్ కాడ నుంచి చంక దగ్గరికి ఎంత ఉంది, లాగకూడదు. 8.5 ఉంది. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు 7.5 వెడల్పు పెట్టు, వెడల్పు 7.5,
7:15. అది కొట్లకి వచ్చిందా? పైన 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 పొడవు ఎంత? ఇప్పుడు పొడవు ఎంత చూసుకో. నీ జాకెట్ పొడవు ఎంత అని చూసుకోవాలి. అది జాకెట్ పెట్టి 7:30. 7:30 అది జాకెట్ పెట్టి పెట్టాలా? 7:30 పెట్టాలా? మళ్ళా కొట్లకు వదులుకో. సరే. దాంతో కూడా కలిపి అయితే 8. 7:15 వచ్చింది. 7:30 ఆల్ జాకెట్ పెట్టి కట్ చేస్తా ఉంటే దాని జాకెట్ ఎంత కొలుతుందో పెట్టాలా? ఇక్కడ నుంచి పోతారు దానికి ఇది అవసరం, టేప్ అవసరం లే. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. అంత కడతారా మీరు? చూడండి, ఇంటి కట్ చేద్దాం. ఇక్కడ కాకుండా ఇక్కడికి కట్ చేస్తాం. ఇంకా ఇప్పుడు ఆడ నుంచి 3 ఇంచులు డౌన్ పెట్టండి. అంతే కదా? అదే 3 ఇంచులు డౌన్ పెట్టండి. 7 నుంచా? ఆర్మ్ హోల్ డౌను. 3 అటు కాదు, నేరుగా పెట్టాను. డౌన్ అంటే ఇది కిందకి. కిందకా? 3 ఇంచులు. ఇక్కడ ఒక 1.5 ఇంచు పెట్టుకో. 1.5 పెట్టావు కదా. ఇప్పుడు ఇది 3 ఇంచులు డౌన్ నేరుగా గట్టికి. వేసినాం. ఇది ఇక్కడ ప్లస్ గుర్తులాగా వేసుకున్నాం. అటు కదా ఇది నిలువు, ఇది నీకు పాయింట్. ఇది ఇది వచ్చి దీంట్లో కలవాలి. ఇక్కడి నుంచి ఏంటది సొరకాయలా గీసేస్తున్నావా? దీనికి నువ్వేం చేస్తావు అంటే నీకు అది తెలియకపోతే ఫస్ట్ ఇక్కడ నుంచి పాయింట్ పెట్టినా కదా, ఇది ఇట్లా ఇది ఇట్లా పాయింట్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ గీత గీసుకో. గీసేసినావా? గీసేసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచు పెట్టినాం కదా, ఇక్కడ దీంట్లో నుంచి మళ్ళీ సెంటర్ పాయింట్ పెట్టుకోవాలా. ఇది ఎంత ఉంది? 8:30 కదా. 8:15 కరెక్ట్గా సరిపోయింది. చూడు, కరెక్ట్గా వచ్చేసిందా? 8:15 వచ్చేసిందా? 8:15లో సగము 4.1. ఇక్కడ 1.5 పెట్టినావు కదా, ఇక్కడ ఒక 6 ఇంచి, ఒక 6 ఇంచి ఇది కొలత. ఇంత ఎత్తు రావాలన్నమాట. ఇది వచ్చి ఇటు నుంచి ఇట్ట డౌన్ అయిపోవాలి. ఇట్ట డౌన్ అయిపోయి ముగ్గులాగా అదే విధంగా ఇక్కడ 6 ఇంచి ఇట్ట 6 ఇంచి పెట్టుకొని ఇట్ట. సరేనా? అందుకే కన్ఫ్యూజ్గా ఉంటుందని నేను చెప్తుండేది. నువ్వు ఉతారుగా నేర్చుకున్నావు అనుకో, అది నీకు ఈజీ అనమాట. ఇక్కడ 1.5 ఇంచి పెట్టినావు, ఇటు నుంచి ఇప్పుడు చెప్పేది ఎక్కడైనా చెప్పు. ఇక్కడ నుంచి వచ్చి 3.5 ఇంచా? 3. ఇది కొట్ల కొద్దిగా కూడా లెక్క చేస్తుంటే 3.5 చెప్పారు. అక్కడి నుంచి 1.5 ఇంచి డౌన్ కిందకి కుట్లతో కూడా అయితే 3.5, కుట్లు లేకుండా అయితే 3. ఇక్కడ నుంచి లెక్క మనకు 3 ఇంచీలు డౌను. 3 ఇంచులు డౌన్. దేనికి అక్క? ఇదే అది ఆర్మ్ హోల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చంక కాడకు వచ్చేదానికి ఇది మనం ఎంత కట్ చేసుకోవాలని ఆర్మ్ హోల్ డౌన్. ఇక్కడ నుంచి 1.5 ఇంచు చూసుకోవాలి. అక్కడి నుంచి 3 ఇంచులు డౌన్ చూసుకోవాలా? 3 కాదు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో దాంట్లో సగం పాయింట్. ఇక్కడ నుంచి ఇప్పుడు 8.15 వచ్చింది, 4.1. 8.15 వచ్చింది. ఇలా చేసుకోవాలా? అది ఇలా చేసుకో. అలా చేసుకొని సెంటర్ పాయింట్ పెట్టుకో. కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఒక 1/2 ఇంచి, ఇక్కడ ఒక 1/2 ఇంచి పెట్టుకో. అర్థం కాలేదు. ఇక్కడికి ఇలా గీసుకోవాలి. గీసుకున్నావా? ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచి. 1.5 పెట్టాం కదా, అక్కడి నుంచా? అక్కడి నుంచి కాదు, ఈ గీత ఇది స్ట్రైట్ గీత గీసారు కదా, ఈ గీత నుంచి ఒక 1/2 ఇంచి. అంటే మనం ఎంత ఎత్తులో పోవాలా? అర్థమైంది. దీనికి 1/2 ఇంచి. 1/2 ఇంచి ఇక్కడి నుంచి పోవాలి. ఇక్కడ నుంచి కూడా ఒక 1/2 ఇంచి.
ఇక్కడ టైం నుంచి ఒక అరేంజ్ అరేంజ్ అది చూసుకొని గీసుకోవాలి. గీసుకోండి. ఇట్లా మీరు అలవాటు చేసుకుంటా ఉంటే మీకు గీన్ ఏమవుతుందంటే మనకి ఇది కరెక్టా కాదా మీకు తెలుసుకోవాలి. అరామరిగా తెలుసుకోవాలి. ఇది అక్క ఇది ఇక్కడికి ఇది ఇక్కడ దాకా వచ్చింది కుట్లకి. ఇది 1 ఇంచు వచ్చింది. చాలే చాలా. ఇప్పుడు హ్యాండ్ పెట్టుకోండి. అదే కొత్త సరిపోయిందా లేదా తెలుస్తుంది. హ్యాండ్ పెట్టుకోండి. సరిపోయింది. ఇక్కడికి వచ్చింది అక్క. అట్ట పైకండి అట్లా పెట్టుకోండి. ఇక్కడికా ఇదే ఉంది చూడండి. అసలు ఇది కుట్టాలి. సరిపోయింది కదా మనం గీసిందా? అంతే. కట్ చేసానా? ఇది పాయింట్ పెట్టండి. డాట్స్ పెట్టండి. ఇక్కడ పాయింట్ పెట్టండి. ఇప్పుడు డౌన్ తీయాలి 1/2 ఇంచ్. దీంట్లో తీసుకోవాలా? ఇది కూడా ఇక్కడి నుంచి రాకూడదు. ఇట్ట రాకూడదు. ఎప్పుడు పై నుంచి రావాలా. ఇట్టన్న అలవాటు చేసుకో, ఇట్టన్న అలవాటు చేసుకో. ఏమైందో ఇక్కడ కూడా 1/2 ఇంచునే. ఇక్కడ ఈ 1.5 పెట్టినా చూసావా? ఆ 1.5లోనే ఇట్ట కలిసిపోవాలి. ఒక పాయింట్ అట్ట ఇట్టగా ఇక్కడ కలిసిపోవాలి. ఇంతవరకు పోకూడదు. ఇంతవరకు పోతే ఇట్ట పోయిందనుకో, ఈడ జాకెట్ ఫాల్ట్ వచ్చేస్తుంది. అందువల్ల ఈ 1.5 యాడ్ పెట్టినావు, 1.5 తింటావు, దాంట్లో కలిసిపోవాలి. అంటే అంత దూరంలో కలవాలని లెక్క. దగ్గరికి పోకూడదు. పాయింట్ దగ్గరికి పోకూడదు. అంత దూరంలో కలవాలి. 1.5లో 1.5 లేదా 1.5 ఇలా చూసుకోవాలి. అదే అంతేనా? ఇక్కడ పాయింట్ లాగా రావద్దు. అట్టే రౌండ్గా ఉండాలన్నమాట. క్రౌడ్ వచ్చేసి అదే మధ్యలో కట్ చేసుకోవాలా? అంతేనాక? అంతే. హ్యాండ్స్ అయిపోయింది. అంచులు మీ పక్క వచ్చేటట్టు ఇట్లన్నా వేసుకోవచ్చు, ఇట్లన్నా వేసుకోవచ్చు. పెట్టావా? ఫ్రంట్ డౌన్ కప్పు పొడవు వచ్చి 12 కదా మొత్తం. నుంచి 12 పెట్టండి. కుట్ల కాడ నుంచి 12 పెట్టండి. 12 పట్టి మడిచేసేయండి. మడిచేసేయండి. ఇట్లా పైన తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పర్లే. తక్కువ అయితే మళ్ళీ ఇది అయిపోతుంది. అట్లా మడిచేసి ఇప్పుడు పెట్టి చుట్టూ కటింగ్ చేసేయండి. ఇక్కడ క్లాత్ సేవ్ అవ్వాలి కదా. ఇంకా ఈ అంచులు 2 ఉన్నాయి చూసావా? ఇది ఇక్కడ కలిస్తే క్రాస్ బాగా వస్తుంది అన్నమాట. లేదా ఈ మూలకైనా కూడా ఇట్టన్నా ఈ అంచు కలవాలా, లేదా దీనికి కలవాలా. ఎట్టయినా క్రాస్ ఇది ఇలాగే వేసుకున్నావు అక్క. ఇలా వేసుకున్నాను. క్లాత్ సేవ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. దీనికి క్లాత్ ఉంది కాబట్టి పర్లేదు.
ఇప్పుడు చూడు ఇది పొడుగు ఇంకా మేము ముందు పెట్టాము 5 ఇది 5 ముక్కలు ముందు పెట్టాము ఇది అవును 5 ముందు వెనక ఇదే ముందు వెనక పెట్టలేదు ఇంకా పెట్టలేదా గేడి చెప్తా ఇది రఫ్గా ఉంది క్లాత్ కాబట్టి మీ మాట వింటుంది నైస్ క్లాత్లు అయితే విందో అప్పుడు నిదానం తీసుకోవాలా ఇప్పుడు దాని ప్రకారం పెట్టి కట్టేసేయండి అంటే కొలతలు వేయండి వాళ్ళు కట్ చేస్తారులే కొలతలు వేయండి ఇక్కడి నుంచి అక్కడి నుంచి కదా కొట్ల కొలతతో కొట్ల కొదలాలి కదా అంతేనా వదినా దానికి ఎక్కువ వదినా నేను తక్కువ వదినా చూడండి ఎక్కడికి ఉంది ఇక్కడికి ఉంది ఇక్కడికి ఉంది ఇక్కడికి ఉంది ఇప్పుడు 6 నుంచి 12 పెట్టండి 12 పాయింట్ పెట్టండి పెట్టినారా ఇప్పుడు ఆల్ సైడ్ పెట్టుకోండి ఈ నెక్ కూడా కట్ చేసినప్పుడు ఇది నెక్ అది వీపా ఇది వీపు వెనకల కదా కొంచెం వేపు పెట్టారా మేము దానికి దాన్ని కటింగ్ చేయదు చేపిస్తలే చెప్తలే సరే సరే ఇది ఏం పెట్టాలక్క నెక్ పెట్టాలా ఫ్రంట్ ఇటు పరుచుకోండి వెనక పక్క వచ్చేటట్టు పరుచుకోవాలా ఇది ఇది అది కాదు ఇది ఇక్కడికి వచ్చింది అక్కడికి వచ్చింది అది కరెక్టే అక్కడి నుంచి ఇది పెట్టండి ఈ పాయింట్ పెట్టండి ఒకటిన్నర ఇంచు పడితే సరిపోయింది కదా మీకు సరిపోయింది అంతే కదక్క కొట్లు కొదలండి కొట్లకి ప్రతి దానికి కొట్లు కొదలాలి హాఫ్ ఇంచ్ వదిలేదు హాఫ్ ఇంచ్ 1 ఇంచి 1 ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పడతారా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పడతారా ఈ డాట్స్ పడుతుందా ఈ డాట్స్కి ఒక హాఫ్ ఇంచి దీనికి హాఫ్ ఇంచి మొత్తం 1 ఇంచి వదలాలి 1 ఇంచ్ ఉంటుందా తీసారా తీసేసారా ఇప్పుడు వచ్చి ఎనిమిది ఉన్నది పెట్టండి కిందకు ఒక పాయింట్ కొట్లకి అంతొద్దు ఉండు 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 ఇప్పుడు రెండోసారి పుట్టిన జాయింట్ సరిపోయింది కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉంది అంతే కట్ చేయి అంటే ఇప్పుడు ఇది 12 వచ్చింది కదా ఈ 12 వస్తే ఇక్కడ కిందకి రాకూడదు ఎప్పుడు కూడా ఇది 12 ఉంటే ఇది 12.5 ఉంటుంది అనమాట అట్లా రాకూడదు దీనికన్నా ఒక హాఫ్ ఇంచి ఎక్కువగానే ఉండాలి ఇట్లా క్రాస్ రావాలా ఇది వచ్చి ఇంకా కొంచెం డౌన్ చేసుకోండి అంతే కటింగ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ టాంచి ఎంత పెట్టమన్నాను 3
3 ఇంచులు అక్కడ టానండి. ఇక్కడి నుంచి 1.5. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి 3. 3 కాడి నుంచి అమ్మా. 3 ఎక్కడ పెట్టింది? 3 ఏడకి వచ్చింది? ఇక్కడికి 3, ఇక్కడికి 3. ఇక్కడి నుంచి ఎంత పెట్టాలా? 1.5. 1.5. అక్కడి నుంచి? ఇక్కడి నుంచి 1.5. మొత్తం 3 ఇంచులు పెట్టేయాలి మీరు డాట్స్కి. అంతేనా? ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు, 2.5 ఇంచులు పెట్టు. కుట్ల కాపించిపోతే 2 ఇంచులు డాట్ పొడవు. ఇప్పుడు దాన్ని దీన్ని కలిపి ఇక్కడ నుంచి 1 ఇంచా 1.5 ఇంచా? దాని అవసరం లేదు. ఇది ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ నేరుగా తీసుకో. ఇక్కడికి ఇది రెండు మధ్యలోకి ఆర్మోల్, ఫ్రంట్ ఆర్మోల్కి 1/2 ఇంచా? ఎక్కడ ఇక్కడి నుంచి రావాలి. నువ్వు ఏడ కడుతున్నావు? సరే సరే. చూడండి, ఇది అసలు అంత వెళ్ళాలా? రావాలి. ఒక 1/2 ఇంచ్ రావాలి. 1/2 ఇంచ్ వచ్చిందే. ఎట్లా రావాలి? దీంట్లో కలవాలి. వచ్చి ఎట్లా కలిసిపోవాలి. అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? మీరే చెప్పాలా, ఇంకేమన్నా ఉన్నాయా? ఇక్కడ నుంచి కట్ చేయండి. ఇక్కడ నుంచి కట్ చేయండి. దీని నెక్ మేమేం వదలలేదు, ఎంత ఉందో అంత పెట్టేసాము. ఇంకో కొంచెం కిందకి వదులుకోవాలి. కింద పెట్టుకుంటారా? కొంచెం అది మరి కింద పైకి ఉంది చాలా. ఇది అస్సలు ఇది కటింగ్. ఎక్కడ కాక? కొట్లకు వదిలినట్లేదు కదా క్లాత్? కొట్లకి వదిలినా వదిలినట్లేదు. ఎంత వచ్చింది? 5 వస్తుంది. మీకు ఎంత ఉంది? ఇది చూద్దామా? వద్దా? ఆ కొలత పెట్టలేదు మనం. మొత్తం 7 వచ్చింది. అది 5 వచ్చింది. అంతే. ఇక్కడి నుంచి 5 4.5 ఉంది. 1 ఇంచ్ డౌన్ చేసుకోండి. 1 ఇంచ్ ఇది కట్ చేయాలి. ఇది కట్ చేయాలా? ఇది కుట్లకు కట్ చేసి పాయింట్ రాలేదు. దీని కదా వచ్చి ఉండాలా? కుట్లకి అని చెప్పారు కదా, నేను వదిలేసాను. అట్లా వదిలే కదా మనం కటింగ్ చేసినామా? ఏడ కుట్లకి ఇక్కడ కాదు. ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడ ఏం చేయాలా చూడండి. పాయింట్ పెట్టండి. ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి. మొత్తానికి డాట్స్ పెట్టుకోవాలి.
ఇక్కడ నుంచి ఒకటిన్నర, ఇక్కడ నుంచి ఒకటిన్నర, ఇది ఒకటనా అక్కడ భావించి కట్ చేయాలి కదా. తక్కువ భావించినే మీరేంది చూసి కట్ చేయండి. అంతేనా? కట్ చేసామని తెలిసేదాన్ని పెట్టుకొని కట్ చేసాం. ఇప్పుడు బెల్ట్ బెల్ట్ కట్ చేయండి. ఇప్పుడు వెనక మేడ వచ్చి చూడండి, మీరు వెనక మేడ కట్టలేదు, ఇక్కడ ఉంది కదా డాట్ పెట్టింది. ఇప్పుడు దీంట్లో నేరుగా టైట్గా గీతేయండి. ఇది ఇదే ఇది భావించి పెంచింది కదా. అంతేనా? ఒక రౌండ్ గీసేసారు. ఇది గీసుకుంటే రౌండ్గా వస్తుందా లేదా తెలుస్తుంది అన్నమాట మనకు. అలా 4 పక్షాలు కట్ చేసుకుంటారా? అట్టే కట్ చేసుకుని అట్టే కట్ చేసుకోండి. 4 పక్షాలు బాగుంది కదా మీకు. ఇది అసలు క్రాస్ తీసారంటే ఆడ పోతుంది. దీంట్లో పెట్టేసానా? అది కరెక్ట్గా రావాలి. పెట్టుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్. అప్పుడు బెల్ట్ దీన్ని బెల్ట్ పెట్టి బెల్ట్ ఎంత ఉండొచ్చు అది మొన్న తగ్గింది అక్క. బెల్ట్ తక్కువ వచ్చేది. అట్ట మడవకూడదు. మీరు మడిచేది రా ఎట్ట మడవాలి? బెల్ట్ కుట్టే నేను చెప్తాను. ఇట్ట పెట్టి ఒకటి మీద ఒకటి పెట్టి దీని మీద కుట్టేసేసి ఇట్ట తిరిగి తిప్పాలి. తిప్పిచ్చేయాల. ఇంకో మడత మడవకూడదు, తిప్పిచ్చేయాల. సరే సరే. నేనేం చేశానంటే ఇట్ట మర్చేసాను. మర్చేసానికి అక్కడ తగ్గిపోయింది, చాలా తగ్గింది. దానికి పుట్లకి అంత క్లాత్ వదులుకుంటే అప్పుడు మనం అంత మడవాలన్నమాట. మనం వదిలింది 1/2 ఇంచునే కదా, మీరు 1 ఇంచ్ మడిచేసారు, అందువల్ల పొడవు తగ్గిపోయింది. దాంతో నీకు అవసరం లేదు. సరే సరే. ఇప్పుడు ఇది కరెక్ట్గా పెట్టుకున్నావు కదా, ఇది కరెక్ట్గా పెట్టుకున్నావు. ఇక్కడ చూసుకున్నావు కొలత 1/2 ఇంచు కొట్ల కొద్దులు, 1/2 ఇంచు, ఆడ 3 ఇంచీలు, ఇక్కడ 3 ఉంటే ఆడ 3.5 అంతే. అది చూసుకోబాక, అది డిఫరెన్స్ వస్తుంది. చూసుకోకూడదా? చూడు చూడు తెలుస్తుంది. చూడు ఎంత అంత రాకూడదు కదా. అంటే ఇది ఉంది కదా కుట్లోకి వదిలి ఉన్నాం కదా మేము. దీనికి కూడా కుట్లకు వదిలే కదా మనం పెట్టింది. ఇప్పుడు సరే, ఇది అది కుట్లకు వదిలేసి మొత్తం చూడు ఎంత 2.5 ఉంది. 3 కుట్లు 2.5 లేదు, 2. ఏడ కుట్లకు 1/2 ఇంచు వదిలినావు, ఏడ 1/2 ఇంచు వదిలినావు. సెంటర్లో ఉండేది 2 ఇంచులే, ఏదో 7 ఇంచు చూసుకో. 2. ఇప్పుడు మొత్తం కుట్లతో కూడా 3. ఇది 3 అన్నప్పుడు అదే 3.5. దీనికి కూడా కుట్లకు వదలాలా? దానికి అవసరం లేదు. అది నువ్వు కొలుచుకో బాగా. నువ్వు కొలిస్తే డిఫరెన్స్. 3.5 ఉంది. ఇదే నీకు లెక్క. ఏమో ఇది 3, అది 3.5 పెట్టి కట్టేయాలా? మరీ ఇక్కడ డౌన్ ఎక్కువ వచ్చింది అనుకో, ఇక్కడ ఇప్పుడు మనం పెంచాము దీన్ని. మీరు పెట్టిన కొలత వచ్చింది ఇక్కడికే, నేను 1/2 ఇంచు పెంచాను. దేనికక్క? అంటే ఎదపైకి వచ్చేస్తుంది, మరీ షార్ట్ అయిపోతుంది. ఇది వచ్చి ఇక్కడ పట్టేస్తే మరీ చిన్నది అయిపోతుంది. అట్లా చిన్నది అయిపోయినప్పుడు ఏమొస్తుంది అంటే ఎద సగానికి వచ్చేస్తుంది, ఎగేసుకునేస్తుంది అనమాట. పైకి వెళ్ళిపోతుంది, ఎగేసుకున్నట్టు అయిపోతుంది. అందువల్ల ఇది కొంచెం దిగింది అనుకోండి, ఇది దిగి ఇప్పుడు ఇది పెంచాను కాబట్టి నేను ఇక్కడ ఇది 3 పెడితే ఇది 3.5 సరిపోతుంది. మీరు ఇక్కడికే కట్ చేసి ఉంటే అప్పుడు 3.5 4 కూడా పెట్టుకోవాలా. అది ఒక సైడు 3.5, ఒక సైడు 3.
ఇక్కడి నుంచా? ఇక్కడ 3.5 ఉంది. 3.5 ఉందా? ఇక్కడ 4 ఉంది. మనకు అవసరం లేదు, మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలా. 4 ఎంత ఉంటే అంత తీసుకోవద్దు. ఇక్కడికి 4 మధ్యలో చూసుకోవాలా? 2.5. ఇక్కడ అక్కడంతా అవసరం లేదు. ఇటు వారం 3.5, ఇటు వారం 3, మధ్యలో ఒక 2.25 పెట్టుకొని ఇటు హాస్టల్ అంతా కలిపేయాలి. వచ్చిందా? ఇది వచ్చి నీకు ఇక్కడ జాయింట్ వస్తుంది. 2.5 వచ్చింది చాలు కదా, క్లాత్ జాయింట్ వస్తుంది. ఇది వచ్చి 3 కదా, ఇది 3.5. 3.5 ఇట్లా పెట్టుకున్నావా? కటింగ్ చేసి ఫ్రంట్, అది బ్యాక్. చూశారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను. మీకు చాలా డౌట్లు అయితే క్లియర్ అవుతాయి. ఇంతవరకు చూశారంటే తప్పకుండా మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే నేర్చుకుంటారు. ముందు వీడియోల్లో మనం ఇంకా వివరంగా బ్లౌజ్ గురించి నేర్చుకుందాము. అవతల వాళ్ళకి ఇంకా ఏం మార్పులు చేయాలి ఏమనేది అవతల వాళ్ళకి ఇప్పుడే చెప్పేస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరండి. అందువల్ల మనం కొద్దిగానే మనం చెప్పగలుగుతాము. మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.